బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజులపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు జేసీబీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులోని పెట్రోల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమై రహదారిపై దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో కారులోని 5 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, చెప్పండి ప్రస్తుతం ప్రమాద స్థలంలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేస్తుంది. జాతీయ రహదారి పైన ముందుగా వెళ్తున్నటువంటి జేసీబీ వాహనాన్ని వెనక నుంచి కారు అయితే ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులోని ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా కారులో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే స్వల్ప గాయాలతో అయితే వారందరూ సురక్షితంగా అయితే బయటపడడం జరిగింది. దీంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఈ యొక్క ప్రమాదంలో ఈ యొక్క కారు అయితే మాత్రం మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. దీంతో పాటుగా ఆ రహదారి మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో కాసేపు ఆ యొక్క జాతీయ రహదారి పైన అయితే మాత్రం వాహన రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఒక్కసారిగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, మిగతా స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ యొక్క ప్రమాద సమయంలో ఏదైతే ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీరందరూ కూడా విజయవాడ నుంచి శ్రీశైలానికి దైవ దర్శనానికి అయితే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీరందరూ కూడా స్వల్ప గాయాలతోటి బయటపడడంతో వీరిని ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఆ ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు అయితే చేపట్టారు. ఇంద్రజ. రైట్ ప్రశాంత్, కారు జేసీబీని ఢీకొట్టిన సమయంలో వేగం ఎక్కువగా ఉందా? అక్కడ ఏమంటున్నారు స్థానికులు? ఈ యొక్క ఘటన ఇవాళ ఉదయం ఈ యొక్క ఘటన అయితే చోటు చేస్తుంది. ముందుగా వెళ్తున్నటువంటి జేసీబీని వెనక నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మహీంద్రా కార్ అయితే మాత్రం వేగంగా ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఢీకొట్టిన వెంటనే కూడా ఆ యొక్క కారులో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ అయితే ఒక్కసారిగా పగిలి మంటలు అయితే భారీ ఎత్తున చెలరేయడంతో అయితే ఈ యొక్క పెద్ద ప్రమాదం అయితే ఇవాళ చోటు చేస్తుందని చెప్పవచ్చు. అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే ఆ దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ యొక్క కారు వేగానికి గల కారణం ఏంటి, అసలు కారు ఎంత వేగంతో వెళ్తుంది ఏంటనే విషయాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే ఎక్కువగా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను ఢీకొట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ముందుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఈ యొక్క కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే అతివేగంగా వెళ్తూ అదుపు చేయలేక ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తుంది అనేటువంటి విషయాలపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రజ. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.